తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలోని బండి గార్డెన్ లో ది గ్రేట్ ఇండియన్ బుల్లి కుత్తా మీట్ 2024 డాగ్ లవర్స్ అంతరించిపోతున్నటువంటి బుల్లి కుత్తాస్ ఇప్పుడు హైదరాబాద్ లోని దొరుకుతూ ఉన్నాయి. గార్డెన్ డాగ్ గా పిలువబడేటటువంటి ఫామ్ హౌస్ తో తదితర గార్డెనింగ్లలోని వీటిని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ప్రధానమంత్రి ముదోల్ హమ్స్ గురించి చెప్పారు. అదేవిధంగా ఈ బుల్లి కుత్తాస్ మన నేటివ్ బ్రీడ్ తెలంగాణ ప్రభుత్వ ప్రమోట్ చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. ఇంపోర్టెడ్ బ్రీడ్ కాకుండా ఇండియన్ బ్రీడ్ ని ప్రమోట్ చేసుకోవాలి. కెనాల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయాలని చెప్పి అన్నారు. ఇది కవర్ చేసేస్తుంది. మన ఇండియన్ ఇంత పవర్ఫుల్ బ్రీడ్ ఉన్నాయి. Pramod garu, Sam, please, thank you. Assembly at the stage, we'll have a group picture. Everybody cheer for Tyson. ఎక్కువ ప్రోత్సాహం లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే అందరూ ఇట్లా ఫారెన్ బ్రీడ్స్ని పెంచుతుంటారు. ఇదేమో ఇండియన్ బ్రీడ్. సో అందుకని ఇక్కడ చేసి అనిపించదు. ఒకసారి మళ్ళీ నా పేరు ప్రమోద్. నా దగ్గర ఇండియన్ బ్రీడ్, ఇది కంప్లీట్గా ఇండియన్ బ్రీడ్ ఇది. కాబట్టి ఈ బ్రీడ్ నా దగ్గర ఉంది. లాస్ట్ 3 years నుంచి నా దగ్గర డాగ్ ఉంది. అది
అండ్ దీన్ని నా దగ్గర ఇంతకుముందు వేరే ఫారిన్ బ్రీడ్స్ కూడా ఉండేటివి లైక్ రాట్ వీలర్ డవర్మెన్ లాంటిది. బట్ ఈ బ్రీడ్ ఈజ్ వెరీ వెరీ జెంటిల్. అవి పంజాబ్ ఆ సైడ్ దీన్ని ఫైటింగ్ కోసం యూజ్ చేస్తున్నా కానీ ఇక్కడ మన దగ్గర మాత్రం వీటిని కంప్లీట్గా గార్డింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. చాలా జెంటిల్ డాగ్. I would definitely recommend everyone to have this Indian breed, and we want to promote Indian breed. మన దేశంలో ఉన్న డాగ్ని కాబట్టి మనం ప్రమోట్ చేయాలి. కాబట్టి దీన్ని ఎవరికైనా కావాలంటే కూడా మీరు యూ కెన్ అప్రోచ్ అస్. ఇది మంచి బ్రీడ్. కొత్తగా తీసుకున్న డాగ్ ఎవరికైనా ఓనర్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మేము బుల్లి కుత్తా మీటింగ్ అని మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసామండి. తెలంగాణ స్టేట్లో ఎన్నైతే బుల్లి కుత్తాస్ ఉన్నాయో అందరినీ ఇన్వైట్ చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియన్ బ్రీడ్స్ని ప్రమోట్ చేయాలి, అందరికీ అవేర్నెస్ ఇవ్వాలా. ఈ జాతి అంతరించిపోతుంది రోజు రోజుకి. దీన్ని మనము ప్రమోట్ చేసి అడాప్ట్ చేసి వీటిని ఇంకా అందరూ ఫ్యామిలీస్లో ఇంపోర్టెడ్ బ్రీడ్స్ కాకుండా ఇండియన్ బ్రీడ్స్ని కూడా అడాప్ట్ చేసుకోవాలి. అలాగే దీన్ని KCIలో రిజిస్టర్ చేయాలా, కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా రిజిస్టర్ చేయాలని లాస్ట్ టైం కూడా డిమాండ్ చేస్తాము, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాము. కైండ్ రిక్వెస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దీన్ని ప్రమోట్ చేయమని రిక్వెస్ట్ ఇండియన్ బ్రీడ్ని. ఈరోజు జస్ట్ మీటింగ్ అండి, గ్యాదరింగ్. ఏంటంటే అందరికీ పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేసాం మేము. చూడండి ఇండియన్ బ్రీడ్ ఎలా ఉంటుంది. ఇది కాకుండా చాలా ఉన్నాయి మనకి ఇండియన్ బ్రీడ్స్ని, వాటన్నిటినీ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము. ఈరోజు మటుకు బుల్లి కుత్తాస్ అని, వీటిని బుల్లి కుత్తాస్ అంటారు. మెయిన్లీ దాని సైజ్, మస్క్యులర్ బాడీ అండ్ బ్రేవరీతో ఐడెంటిఫై చేస్తారు. వేరే డాగ్స్తో కంపారిటివ్ చాలా లాయల్గా ఉంటాయి. దీస్ ఆర్ ద గార్డ్ డాగ్స్. ముందటి కాలంలో హంటింగ్కి దానికి యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే వీటిని గార్డ్ డాగ్స్గా యూజ్ చేస్తున్నారు. మీరు చూసుంటారు ఎలా ఉన్నాయో డాగ్స్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు అజయ్ కుమార్ అండ్ నేను కూడా ఒక బుల్లి కుత్తా లవర్ని. మన ఇండియాలో ఉన్న బ్లడ్ లైన్స్ ఏవైతే టాప్ బ్లడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ మన హైదరాబాద్లో కూడా ఉండాలని చెప్పి మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఈరోజు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన వెంకటరాజు అండ్ బండి నిఖిలేష్ గౌడ్ గారు వాళ్ళ ఫంక్షన్ హాల్ ఇచ్చి ఏ మాత్రం అంటే లైక్ దేన్ని ఏ కమర్షియల్గా కాకుండా ఒక డాగ్ లవర్ లాగా దీనికి ఇంత ఆర్గనైజేషన్ చేయడానికి మాకు హెల్ప్ చేసిన బండి నిఖిలేష్ గౌడ్ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ బ్రీడ్ అనేది ఏంటంటే, ఈ బ్రీడ్ గురించి చాలా తక్కువ తెలుసు చాలా జనాలకి. ఈ బ్రీడ్ మన ఇండియన్ బ్రీడ్, మన ఒరిజిన్ బ్రీడ్ ఇది. అండ్ హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది అండ్ చాలా గార్డింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, చాలా లాయల్. చిన్నపిల్లలతో చాలా ట్రస్ట్ చేయొచ్చు ఈ బ్రీడ్ని. అండ్ ఈ ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఫారెన్ బ్రీడ్స్కి కూడా మేము అవి కూడా డాగ్ లవర్సే యాజ్ ఆఫ్ నో, మేము దాన్ని ఏమనట్లేదు. కానీ దిస్ బ్రీడ్ ఈజ్ రియలీ వెరీ గుడ్ ఫర్ ద ఫామ్ హౌస్ కానీ, గార్డెన్స్ కానీ, విఐపీస్కి కానీ, లేకపోతే ఫార్మర్స్కి, వాళ్ళ అడవి పక్కన ఉన్న ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఫుల్ హార్టెడ్గా ఒక పుల్ వచ్చినా కూడా వెనక్కి కాలు పెట్టకుండా ముందుకెళ్తుంది. దానికి డ్యామేజ్ అయినా, బ్లడ్ వస్తున్నా కూడా అది వెనక్కి తగ్గదు, ఒక బుల్లెట్ తీసుకుంటుంది ఓనర్ కోసం. చాలా లాయల్ బ్రీడ్ ఇది అండ్ చాలా నమ్మకమైన బ్రీడ్ ఇది. సడన్ అటాక్స్ అట్లాంటివి ఏం చేయదు, ఓనర్కి చాలా ప్రాణం ఇస్తుంది. అన్నిటికీ ఫుడ్ కన్నా కూడా, దాని ప్రాణం కన్నా కూడా ఓనర్ని చాలా వాల్యుబుల్గా చూసుకుంటుంది. సో ఈ బ్రీడ్ డాగ్ లవర్స్ అందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పెద్ద బ్రీడ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్రీడ్ పెంచుకోవచ్చు. ఇదేం ఫైటర్ బ్రీడ్ కాదు, ఏం అగ్రెసివ్ బ్రీడ్ కాదు. ఇది చాలా ఫ్యామిలీ డాగ్, చాలా లాయల్ ఫ్యామిలీ డాగ్. ఇది ఒక 10 మంది మీకు గార్డింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క డాగ్ పెట్టుకుంటే అలా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. మేము ఉండేది ఉప్పల్. మేము యాక్చువల్లీ కంటిన్యూస్గా మా ఫ్యామిలీలో లాస్ట్ 30 years నుంచి డాగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఫారెన్ బ్రీడ్ డాగ్సే పెంచినాం ఇప్పటివరకు. మీరు సెయింట్ బర్నార్డ్ అనుకోండి, జర్మన్ షెపర్డ్స్ అనుకోండి, లాబ్రడార్స్ అనుకోండి. సో ఈసారి ఏమైందంటే, మేము ఇప్పుడు భారత్ అనే మూమెంట్ వచ్చింది. సో ప్రమోట్ ఇండియన్ అనే దాని గురించి మేము ఇండియన్ బ్రీడ్ చూసినాము. ఇది మీ అందరూ లైక్ మా అధ్యక్షులు చెప్పింది ఆల్రెడీ, ఇది ఇండియన్ బ్రీడ్ అని చెప్పి, సింధ్ పంజాబ్ బార్డర్లో ఉన్న బ్రీడ్ అని చెప్పి. సో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటిదంటే, ఇది డేంజరస్ బ్రీడ్ అని అనుకుంటారు అందరూ. ఏంటి అంటే, దీని పేరు ఎట్లా వచ్చిందంటే ఫైటర్ లైన్ అని వచ్చింది. అంటే చాలా అగ్రెసివ్ ఉంటుంది, ఇంట్లో పని చేయదు అని చెప్పి. కానీ అది మిస్ అప్రిహెన్షన్. ఎందుకు అని అంటే, మేము ఇంట్లో ఉంచుతాము, నాకు 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ డాగ్ అదంటే ఇది వన్ ఆఫ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్లీ ఏమంటారు,
టేమ్డ్ యానిమల్ ఇది, ఫ్రెండ్లీ అండ్ అట్ ద సేమ్ టైం బయట వాళ్ళు ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు అని చెప్పి ఈజీగా గుర్తుపట్టేసేస్తుంది. సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ డాగ్. అందరూ ఈ బుల్లి కుత్తా అనే బ్రీడ్ని ఇప్పుడు మనము ప్రమోట్ చేయాలి. అందరూ ఇండియన్ బ్రీడ్ని తెచ్చి మనము పెంచేది చేయాలి అన్నమాట.